ఇండియాకు ఎకనామిక్ ఇంజిన్ ముంబై. దేశంలోని చాలా నగరాలు ఇండియన్ జీడిపికి తమ వంతు సపోర్ట్ చేస్తున్నా సరే ముంబై లాంటి మరో ఎకనామిక్ ఇంజిన్ అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఒకవేళ అలాంటి నగరమే సృష్టించాలి అనుకుంటే ఇప్పుడున్న వాటిలో ఏది బెస్ట్ చాయిస్? ముంబైలా సముద్ర తీరం ఉండడం, ముంబైలో కాస్మోపాలిటన్ కల్చర్ కనిపించడం, ముంబై లాంటి పారిశ్రామిక అభివృద్ధి, అదే టైంలో ఐటీకి కూడా కేర్ ఆఫ్గా ఉండడం, రోడ్, రైల్, ఎయిర్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ మిళితమైన నగరం ఏది? కొందరి అభిప్రాయం ప్రకారం విశాఖనే పర్ఫెక్ట్ ఆప్షన్ అంటున్నారు. ఈ మధ్య సీఎం చంద్రబాబు కూడా ఒక మాట అన్నారు, ముంబైకి దీటుగా విశాఖ నగరం రూపురేఖలు మార్చేస్తామని. ఇంతకీ ముంబై సాధించినంత అభివృద్ధి విశాఖకు సాధ్యమా? విశాఖపై కూటమి ప్రభుత్వానికి ఉన్న టార్గెట్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు అనుకున్న వాల్తేరు వాసులు ఫైనాన్షియల్ క్యాపిటల్ని కోరుకుంటున్నారా? కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్లో. ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానో, మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్గా తయారై టూరిజం క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. ఇప్పటి వరకు అమరావతిలో ఏం జరుగుతోంది, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయన్న దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ వైజాగ్. ఇకపై విశాఖ గురించి, విశాఖలో జరగబోయే అభివృద్ధి గురించి, విశాఖలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల గురించి మాట్లాడుకునేలా చేస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ విశాఖ పర్యటనని తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మార్చాలి అనుకుంటున్నారు. 8వ తేదీన విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులకు, రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి వేగంగా అడుగులు పడుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. నక్కపల్లి మండలంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్, నక్కపల్లిలో 2000 ఎకరాల విస్తీర్ణంలో 1876 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఎవరు అధికారంలోకి వచ్చినా విశాఖపై ప్రతి ప్రభుత్వానికి ఒక విజన్ ఉంటుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అలాంటి విజన్తోనే వెళుతోంది. దేశంలోనే ఒక మోడల్ సిటీగా విశాఖని తయారు చేయడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇలాంటి మాటలు కొన్నేళ్లుగా వింటున్నవే, కానీ వాస్తవంలో అలా జరగడం లేదు అనే అసంతృప్తి చాలామందికి ఉండొచ్చు. కానీ ఈసారి అలా కాదు అని చెప్తోంది కూటమి ప్రభుత్వం. నిజానికి హుదుద్ తుఫాన్ తర్వాత విశాఖ స్మార్ట్ సిటీ కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. విశాఖని భవిష్యత్తులో ఎలా చూడాలి అనుకుంటున్న విషయాన్ని అప్పట్లోనే ప్రధాని మోదీకి ఒక ప్రెజెంటేషన్ ద్వారా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ విజన్కి ప్రధాని మోదీ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ విజన్ ప్రకారం విశాఖలో అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నారు. ఇప్పటికే కొంతవరకు వర్క్ కూడా జరిగింది. దాన్ని కంప్లీట్ చేస్తారు. అంటే కరెంట్ వైర్లు, కేబుల్ టీవీ వైర్లు, ల్యాండ్ లైన్, ఇలా వేలాడే కేబుల్స్ ఏవి కూడా అక్కడ కనిపించవు. అన్నీ అండర్ గ్రౌండ్ ద్వారానే వెళతాయి. కేవలం మొబైల్ టవర్స్ మాత్రమే అక్కడ కనిపిస్తాయి. ఇక ఇంటింటికి వచ్చే సిలిండర్ గ్యాస్ల స్థానంలో ఇకపై పైప్డ్ గ్యాస్ని తీసుకొస్తారు. ఇక పచ్చదనం కోసం పెద్ద ప్లానింగే ఉంది. ఇప్పుడున్న గ్రీనరీని 3 రెట్లు పెంచుతారట. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో కనీసం 2-3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ని తగ్గించేందుకు వేలాది మొక్కల్ని పెంచుతారు. ఎప్పుడు తుఫాన్ వచ్చినా చెట్లు కూలిపోతూ ఉంటాయి, పచ్చదనం ఎగిరిపోతూ ఉంటుంది విశాఖలో. సో గ్రీనరీ అనేది అక్కడ నిత్యం జరిగే ఒక ప్రక్రియ. సరే, ఇంతకీ స్టేట్ విజన్లో విశాఖకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? రెండోసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ కోసం ప్రత్యేకంగా ఎలాంటి విజన్ తయారు చేసింది? ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047లో విశాఖ కూడా ఉంది. అయితే కొన్ని షార్ట్ టార్గెట్స్ కూడా పెట్టుకుంది ప్రభుత్వం. వచ్చే 5 ఏళ్లలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. డేటా రంగంలో 50 మెగావాట్లు లేదా 5000 కోట్లకు పైబడి పెట్టుబడి పెట్టే వారికి కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ప్రకటించారు. 10% క్యాపిటల్ సబ్సిడీ, 100% SGST రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ రాయితీ, ఇవన్నీ ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం. అసలు చైనా వస్తువులు అంత తక్కువ ధరకి దొరకడానికి కారణం ఇకోసిస్టమే. డేటా సెంటర్లో ఇకోసిస్టమ్ అంటే AI టాలెంటెడ్ మ్యాన్ పవర్,
మిషన్ లెర్నింగ్పై స్టాండ్ బాక్స్, ఫోకస్ జోన్స్ ఏర్పాటు చేయడం. సో విశాఖని డేటా సెంటర్లకు కేర్ ఆఫ్గా మార్చాలి అంటే కనీసం 100 కిలోమీటర్ల పరిధిలో ఈకోసిస్టమ్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బెటర్ ఇన్సెంటివ్స్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లేస్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చారు. దాని రిజల్ట్ ఆల్రెడీ మనకు కనిపిస్తోంది కూడా. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్సిలర్మిట్టల్ వంటి కంపెనీస్ తమ పెట్టుబడులకు విశాఖనే ఎంచుకున్నాయంటే కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే. ఇందులో 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తున్న ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెడదామనుకుంటున్న ఆర్సిలార్ నిప్పన్ కంపెనీని ఒప్పించి నక్కపల్లికి రప్పించారు. ఇందుకోసం కేవలం ఒక్కసారి జూమ్ కాల్లో మాట్లాడారు. ఈ స్టీల్ ఫ్యాక్టరీతో 21,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అసలైన మీనింగ్. ఈ స్టీల్ ఫ్యాక్టరీ తొలి దశలో 80,000 కోట్ల రూపాయలు, రెండో దశలో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖలో క్యాంపస్ పెట్టడానికి కారణం కూడా ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే. స్వయంగా ముంబై వెళ్ళి మాట్లాడడం వల్లే టీసీఎస్ ద్వారా విశాఖకి 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. సరే, మరి విశాఖపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ఓవరాల్ విజన్ ఏంటి? విశాఖని $1 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేయడమే లక్ష్యం అంటోంది ప్రభుత్వం. రాష్ట్రం మొత్తాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికే కొన్నేళ్లు పడుతుంది. అలాంటిది ఒక్క విశాఖ విషయంలోనే అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. కాకపోతే ఈ విజన్ నిజమయ్యే దారులు కూడా కనిపిస్తున్నాయి. విశాఖను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా మార్చడానికి ఒక ప్లాన్తో వెళుతున్నారు. త్వరలో విశాఖపట్నంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ రాబోతోంది. దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తే వాటిలో ఒకటి విశాఖపట్నం చెన్నై. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులను పరుగులు పెట్టించబోతున్నారు. ఇండస్ట్రియలిస్టులకు ఒక డెస్టినేషన్ పాయింట్గా ఏపీని మార్చేస్తున్నారు. జస్ట్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నీ ఇస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోనే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నడుస్తోంది. విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చడానికే గోదావరి జలాలను ఉమ్మడి విశాఖకి తీసుకురావాలి అనుకుంటోంది కూటమి ప్రభుత్వం. పరిశ్రమలు, జనాభా అవసరాలు తీర్చేందుకు పోలవరం ద్వారా గోదావరి నీటిని తీసుకురాబోతున్నారు. సో ప్రస్తుతం దేశంలోనే 9వ అతిపెద్ద ఎకనామిక్ సిటీగా ఉన్న విశాఖని వచ్చే 5 ఏళ్లలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రచిస్తున్నారు. అయితే 9వ అతిపెద్ద ఎకనామిక్ సిటీగా ఉన్న విశాఖ ఎయిర్ కనెక్టివిటీలో మాత్రం 27వ స్థానంలో ఉంది. ఈ గ్యాప్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తగ్గించబోతోంది. ఒక్కసారి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయంటే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి విప్లవమే కనిపిస్తుంది. అటు అమెరికన్ ఎంబసీ, పాస్పోర్ట్ ఆఫీస్, వీసా సెంటర్స్ విశాఖలో ఏర్పాటు చేయబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో నేరుగా అమెరికా నుంచి విశాఖకి ప్రయాణాలు మొదలవుతాయి. హైదరాబాద్లో ఐటీ రెవల్యూషన్కి కారణమైన వాటిలో ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో హైదరాబాద్ రేంజ్ చేంజ్ వస్తుంది విశాఖలో. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్లోబల్ మార్కెట్కి ధీటుగా విశాఖలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో క్రిటికల్ ఇన్ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నారు. లూలు గ్రూప్ కూడా తిరిగి ఏపీలో అడుగు పెడుతోంది. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్ల నిర్మాణం చేపట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇక అనకాపల్లి, భీమిలి రోడ్ విశాఖ నగరం మీదుగా వెళుతూ ఉండడంతో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. ఇందుకోసం 12 ఫ్లైఓవర్లు ప్రతిపాదించారు. మెట్రో రైల్ని దృష్టిలో పెట్టుకుని ఎలివేటెడ్ కారిడార్ తీసుకురాబోతున్నారు. ఓవరాల్గా విశాఖని నెక్స్ట్ లెవెల్లో పరిచయం చేద్దాం అనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. సో విశాఖపై విజన్ అయితే బాగానే ఉంది. ఆల్రెడీ ఐటీ సెక్టర్పై బాగా ఫోకస్ పెట్టారు. మరి హైదరాబాద్, బెంగళూరు, పూణేని ఫ్యూచర్లో మ్యాచ్ చేయగలుగుతుందా విశాఖ? వెల్కమ్ బ్యాక్ టు TV9 ఎక్స్క్లూజివ్. విశాఖ అంటే ఇప్పుడు చూస్తున్న చిన్న ఏరియా కాదు. ఒకప్పుడు విశాఖ జిల్లా అంటే శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఈరోజు ఒడిశాలో ఉన్న పర్లాకిమిడి వరకు మొత్తం విశాఖ జిల్లా కింద ఉండేది. విశాఖ అభివృద్ధి ఈ మధ్య మొదలైంది కాదు. బ్రిటిషర్స్ విశాఖ క్యాపబిలిటీని చూసే రైల్వే లైన్, పోర్ట్, ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటి సంస్థల్ని తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట్ర పరిశ్రమలకు విశాఖ ఒక డెస్టినేషన్ పాయింట్ అయింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్తో నగరం రూపురేఖలే మారిపోయాయి. అప్పట్లో పెద్దవాల్తేరుగా ఉన్న విశాఖ పచ్చని చెట్లు, కొండలు, సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంతో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిపించుకుంది.
విశాఖకు ఉన్న రాజధానికి ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా ఆవిర్భవించేది అని అప్పట్లో అనుకునేవారు. అయితేనేం ఇప్పుడు ఏకంగా ఆర్థిక రాజధానిగా మారే అవకాశం వచ్చింది. ఒక్క ఫైనాన్షియల్ క్యాపిటలే కాదు, విశాఖ ఒక సినీ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక కల్చరల్ సిటీ, ఒక ఫ్యూచర్ సిటీ. ఏపీలో మెగా సిటీ అంటే విశాఖే. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై సిటీలతో పోటీ పడే సత్తా ఉంది విశాఖ నగరానికి. భవిష్యత్తులో ఏపీకి గ్రోత్ ఇంజన్గా మారేది కూడా విశాఖ నగరమే అనేది ఆర్థికవేత్తల అంచనా. విభజన తర్వాత ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీని ఆదాయం పరంగా ఆదుకునేది విశాఖే అనే ఒక భావన ఉంది. విశాఖని మరో ముంబైగా మార్చాలనే టార్గెట్ పెట్టుకున్నా సరే అతి కొద్ది కాలంలోనే ఇండియాలోనే టాప్ సిటీస్లో ఒకటిగా ఎదిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరీ పాజిటివ్గా చెప్పుకోవాలి అంటే ఏషియాలోనే వేగంగా అభివృద్ధి చెందే నగరంగా కూడా విశాఖ నిలుస్తుంది అంటున్నారు. మెయిన్గా ఈ సిటీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే నిరంతరం అభివృద్ధి జరుగుతూ ఉండడం. గ్రోత్ రేట్లో వెనకబడడం, ఆగడం అనేదే లేదు ఇప్పటివరకు విశాఖకి. హైదరాబాద్కి సైబరాబాద్ తరహాలో ఏపీకి కూడా ఒక ఐటీ హబ్ అవసరం. ఆ అవసరాన్ని తీర్చే ఒకే ఒక నగరం విశాఖ. ఆల్రెడీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది విశాఖలో. సముద్ర తీరం ఉండడం, కమర్షియల్ సెంటర్గా ఉండడం ఇంకొక అడ్వాంటేజ్. పైగా విశాఖలో ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వల్ల ఐటీ సెక్టార్కి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ అక్కడ ఈజీగా తయారవుతాయి, ఈజీగా దొరుకుతాయి. ఏపీలో ఏడాదికి 3 లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ అందుకుంటూ ఉంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచి 1.5 మంది వస్తున్నారు. నిజానికి విశాఖ ఐటీ సెక్టర్లో ఇప్పటికే 10,000 మంది పనిచేస్తున్నారు. దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్లు విశాఖలో ఉన్నాయి. టీసీఎస్ ఇంకొక 20,000 ఉద్యోగాలు క్రియేట్ చేయబోతోంది. తాజాగా గూగుల్ సంస్థ వైజాగ్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. త్వరలోనే గూగుల్ క్లౌడ్ క్యాంపస్ విశాఖలో మొదలవుతుందని చెప్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ సెక్టర్ని మైక్రోసాఫ్ట్ ఎలా టర్న్ చేసేసిందో సేమ్ అలాగే గూగుల్ కూడా ఇప్పుడు విశాఖ ఐటీ రేంజ్నే మార్చేయబోతోంది. గూగుల్ గనక తన కార్యకలాపాలను విశాఖలో స్టార్ట్ చేస్తే విశాఖ రూపురేఖలే మారిపోతాయి. గూగుల్తో ఒప్పందం ద్వారా దాదాపుగా 20 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. సో ఎంత పెద్ద పెట్టుబడి విశాఖకు వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇన్ఫోసిస్, రాన్స్టాండ్, అమెజాన్, టెక్ మహీంద్రా, సింబయోసిస్, అదానీ డేటా సెంటర్ వంటివి ఆల్రెడీ ఉన్నాయి. వీటితో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, పారిశ్రామిక రంగంలో 4th జనరేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉపాధి అవకాశాల నిధిగా మారబోతోంది విశాఖ. ఓవరాల్గా ఐటీ ఇనేబుల్డ్ సెక్టార్లో ఒక్క విశాఖలోనే వచ్చే 5 ఏళ్లలో 5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్ గ్రూప్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఐటీ సెక్టర్కి విశాఖ కేర్ ఆఫ్గా మారడానికి కారణం ఈ నగరానికి ఉన్న మరో అడ్వాంటేజ్. ఇది మరో మినీ ఇండియా. హైదరాబాద్, బెంగళూరు, పూణేలో ఎలాంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉందో విశాఖలో కూడా అలాంటి కల్చరే ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనే భేదాలు ఉండవు. అందుకే రాజకీయాల్లో సైతం లోకల్, నాన్ లోకల్ అని చూడకుండా పనిచేసే వాళ్ళనే గెలిపిస్తారు. విశాఖ నగరాన్ని కేవలం ఐటీ హబ్గా, డేటా సెంటర్ కాంప్లెక్స్గా మాత్రమే కాదు, కెమికల్, ఫార్మా, మెడికల్ డివైజెస్ తయారీ కేంద్రంగా కూడా మార్చే ప్లాన్లో ఉంది ప్రభుత్వం. ఇప్పటికే ఎన్టీపీసీ, ఏపీ గ్రీన్కో కలిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ చేపడుతున్నాయి. 84,700 కోట్ల పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ వల్ల 25,000 మందికి ఉపాధి దొరుకుతుంది. జస్ట్ వచ్చే 6 నెలల్లోనే దాదాపు 4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే 2 ఏళ్లలో విశాఖ నగరంలో అభివృద్ధి మరో లెవెల్లో కనిపిస్తుందని చెప్తున్నారు. కాకపోతే విశాఖకి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సముద్ర తీరం. ఈ దేశంలోని చాలా ముఖ్య నగరాలు తీర ప్రాంతంలోనే ఉన్నాయి. విశాఖ కూడా ఒక కోస్టల్ ఏరియాని. అంతెందుకు, ముంబై కూడా సముద్ర పొడ్డునున్న నగరమే. కానీ మిగతా తీర ప్రాంత నగరాలతో పోలిస్తే విశాఖకున్న ప్రతికూలత తుఫాన్లు. మన దగ్గర తూర్పు తీరంలోనే ఎక్కువ తుఫాన్లు పుడుతూ ఉంటాయి. అందులో చాలా వరకు ఏపీ తీరంలోనే తీరం దాటుతూ ఉంటాయి. సో జూన్ నుంచి డిసెంబర్ వరకు అంటే ఏడాదిలో 6 నెలల పాటు ఏదో ఒక టైంలో తుఫాన్ల ముప్పు ఎదుర్కొంటూనే ఉంటుంది నగరం. పైగా సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఆ విషయంలో కోతకి గురయ్యేవి కూడా విశాఖ వంటి తీర ప్రాంత నగరాలే.
ఒక రీసెర్చ్ స్టడీ ప్రకారం 2040 నాటికి విశాఖలో 1-5% భూభాగం సముద్రంలో మునిగిపోతుంది. 1-2% అంటే రఫ్గా 7 చదరపు కిలోమీటర్ల భూభాగం అని అర్థం. 2100 సంవత్సరానికి కనీసం 61 చదరపు కిలోమీటర్ల భూభాగం మాయమైపోతుంది అని అంచనా వేస్తున్నారు. కోర్స్ తుఫాన్లు వస్తే పని ఆగిపోతుందని భయపడిపోవాల్సిన అవసరం లేదనుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నప్పుడు పని ఆగడం అన్నది జరగదు. కాకపోతే విశాఖ వాతావరణం ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, పూణేలో ఉన్న వెదర్ కండిషన్స్ విశాఖలో ఉండవు. ఇది వాస్తవం. పైగా దేశంలోని ఐటీ సెక్టర్స్ ఉన్న నగరాల్లో ఇంటర్నేషనల్ రేంజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. స్కూల్స్ నుంచి హాస్పిటల్స్ వరకు, వర్క్ ఎన్వైరన్మెంట్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి వేరే సిటీస్లో. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాంటి డెవలప్మెంట్ క్రియేట్ చేస్తేనే విశాఖ ఐటీలో వెలుగులు కనిపిస్తాయనేది ఒక వాదన. సరే, ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికైతే ఏపీలో ఐటీ సెక్టర్కి కేర్ ఆఫ్ విశాఖనే. ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ ఉండడం మెయిన్ అడ్వాంటేజ్. పైగా ఐటీ హబ్కి కావాల్సిన ఈకో సిస్టమ్ని తయారు చేస్తున్నారు విశాఖలో. ఆ మాటకొస్తే ఒక ఐటీ సెక్టర్కే కాదు, పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పెద్ద ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయబోతున్నారు. సో విశాఖ డెవలప్మెంట్పై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు అని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. ఫ్యూచర్లో $1 ట్రిలియన్ ఎకానమీగా విశాఖని మార్చాలనే టార్గెట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటోంది. సో సిటీ ఆఫ్ డెస్టినీకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.